పూర్వం ఆయుర్వేద శాస్త్రం నేర్పినప్పుడే సరదాకి ఈ మాటలు చెప్పుకున్నారు. కొంతమంది ఇలా ఉంటారు. ఎందుకంటే అనారోగ్యం అపథ్యత. ఒకవేళ వాడికి ఏమండి మీరు చెప్పినవన్నీ చేశానండి తగ్గలేదంటే, పచ్చళ్ళలో తేడా వచ్చింది. ఒక్క పూట నువ్వు తేనె ఎంత చెప్పాను నీకు, 2 బొట్లు అన్నారు, వేళ కొంచెం ఒక చెంచా అద్ది మరి చెప్పవే. అయ్యబాయ్, 2 బొట్లు బదులు 3వ బొట్టు తేనె తాగడం వల్ల వాడికి మొత్తం వికటించిందా? వీడికి తప్పుకోవడానికి ఒక మార్గం దొరికింది ఇక్కడ. అది చెప్పవే, నీకు తెలియదు. ఒక్క బొట్టు ఎక్కువైతే విషం అని చెప్పారు శాస్త్రంలో. అగస్త్యుడు దత్తాత్రేయుడికి చెప్పాడు. వీడికి తెలియదు దత్తాత్రేయుడు ఎవడో అగస్త్యుడు ఎవడో వాళ్ళ కాలం ఏమిటో తెలియదు. అది చెప్పాడులే అనుకుంటాడు. కుదరదు అలాగా. పచ్చంలో తేడా వస్తే మునిగిపోతా, ఓష్టం వచ్చి కొట్టుకుపోతావు అంటాడు. ఒకటే లెక్క. వాడు భయపడి చేస్తాడు. ఇంకో 50,000 వీడి చేతిలో పెడతాడు. ఇలా నాటకాలు ఆడడం చాలా తేలిక, కానీ తెలుసుకోవడం కష్టం. అందుకని ప్రత్యక్షంగా నాకు కనపడవలసిందే అని పరమహంస అంటే, అప్పుడు పైగా కనపడకపోయేసరికి ఆలయంలోనైనా ఆయనకి చాలా పౌరుషం వచ్చి, అమ్మా నాకు అనవసరం ఎవరెవరో రావడం, దర్శించడం, ఈ అర్చకత్వాలు ఇవన్నీ నాకు అనవసరం. నువ్వు ప్రత్యక్షంగా ఇక్కడ ఈ రూపంలో ఇక్కడ ఉన్నావు, దక్షిణేశ్వరం కాళికాలయంలో నువ్వు ఉన్నావు అనేది విగ్రహ రూపం కాదమ్మా, అనుగ్రహ రూపంలో నాకు తెలవవలసిందే, తెలుపుతావా లేదా అని అమ్మవారి చేతుల్లో ఉండే ఖడ్గం తీసుకుని తను తాను సంహరించుకుంటూ సిద్ధపడ్డాలండి. వెంటనే అమ్మవారు ప్రత్యక్షమైందమ్మా. చతుర్భుజే చంద్రకళావదంసే కుశోన్నతే కుంకుమరాగశోణే. విపరీత సాహసంగా కనపడవచ్చు, కానీ భక్తుని యొక్క మనస్సు అలాగే ఉంటుందండి. అంత విరక్తి జీవితం మీద వచ్చేస్తుంది, అంతగా తెక్కెక్కిపోతూ ఉంటుందండి. సాహిత్యవేత్తలం, కవిత్వం తెలిసిన వాళ్ళం మాకే అలా ఉంటే నిత్యం యోగ దృష్టితో ఉండేవాడు ఆయనకి ఎలా ఉంటుందో వేరే చెప్పాలండి. అందుకని నాకు కనపడవలసింది, లేకపోతే ఈ కత్తితో వేసేసుకుంటాను అయిపోయినట్టే. నాకు ఈ జన్మే నాకు అక్కల, ఈ సంసారాలు, ఈ బాధ్యతలు, ఈ గొడవలు ఇవన్నీ కాదు నేను కోరుకునేది. నాకు నీ దర్శనం కావాలి. నువ్వు ఉన్నావని ప్రత్యక్షంగా ఈ భౌతికమైన నేత్రాలకు నాకు నిరూపణ అయితేనే నేను మిగిలిన కార్యక్రమాలు చేస్తా, లేకపోతే ఈ అర్చకత్వం కూడా నాకు అక్కర్లేదు. అంత సాహసం చేసి ఆ ఖడ్గంతో తాను ఖండించుకునే ప్రయత్నం చేస్తేనే అప్పుడు సరిగ్గా కాళిదాసు దగ్గర చేయి పట్టుకున్నట్టే అమ్మవారు వచ్చి చేయి పట్టుకుని, ఎందుకురా అలా చేస్తావు, నేను ఉన్నాను రా అంటే. చతుర్భుజే చంద్రకళావతంసే కుశోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతక మాణిక్య వీణా ఉపనాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్రనీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి మాత మరకతశ్యామ మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని. జయ మాతంగ తనయే జయ లీలోత్పలద్యుతే జయ సంగీత రసికే జయ లీలాసుఖ ప్రియే. జయ జనని సుధా సముద్రం తరుజన్మణి ద్వీప సమరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతారవాస ప్రియే కృత్తివాస ప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూళీ సనాథత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతం సురేఖా మయూఖావళీనద్ద సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాధనుస్సన్నిభ్రూఢతా పుష్ప సందేహకృచ్చారు గోరోచనాపంక కేళీలలామాభిరామే సురామే రమే. ఇలా అద్భుతమైనటువంటి స్తోత్రాలతో అమ్మవారిని ప్రార్థించారండి. జీవితం మొత్తం మీద ఆ అనుభవం కోసం తాపత్రయపడాలి. యువతరం నుంచి యవ్వనం నుంచి ఈ తాపత్రయం ఉండాలి. వృద్ధాప్యం వచ్చాక ఈ తాపత్రయం ఉండడం పెద్ద విచిత్రం కాదు, చేసే పనులేమీ లేక కలుగుతూనే ఉంటుంది. 60-70 ఏళ్ళు దాటిన వాళ్ళని 70 ఏళ్ళు దాటిన వాళ్ళని మీరు పలకరించండి, ఏమంటే మీరు గుళ్ళో బాగా కనపడుతారంటే, అంటే మరి ఇంకిప్పుడు అదనమాట. మరింకిప్పుడు అంటే అది, మరింకిప్పుడు అంటే ఇంకేం సంపాదించే అవకాశాలు లేవు, అవకాశాలు తగ్గిపోయాయి. ఇంట్లో కూడా మనకు సరైన గౌరవం లేదు. రెండోసారి కాఫీ అడిగితే కోపపడుతున్నారు. అంతకంటే గుళ్ళో కూర్చుంటే నయం, సమయానికి ప్రసాదమైనా పెడతారు. పైగా భక్తుడు 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 రోజు వస్తారు, 3 గంటలు ఇక్కడే కూర్చుంటారనే పేరు కూడా వస్తుంది. అది మంచిదే కదా. ఇంట్లో కూర్చుంటే కోడలకు అడ్డం, కొడుకు అంతకంట అడ్డం. ఈ ఊరికే ఈ అవసరార్థం వచ్చే వైరాగ్యాలు కాదండి. నిజమైన వైరాగ్యం అనేది ఆయనకు వచ్చిన వయస్సులో 10 ఏళ్ళలో వచ్చినట్టే వస్తుందండి. అలా వస్తేనే అది నిలబడుతుంది ఖచ్చితంగా, లేకపోతే నిలబడే ప్రశ్న. అంత తీవ్రమైనటువంటి ధ్యానం చేసి దర్శనం పొందాడు కాబట్టి రాణి రాస్మణీదేవి లాంటి వ్యక్తి మొత్తం దేవాలయానికి అధికారిని, మహారాణి. ఆ గుడిలో ఆయన పక్కన కూర్చుని ధ్యానం చేస్తుంటే ఈయన అపూర్వమైన ధ్యానంలో మునిగిపోయాడండి. ఇది ఏమిటి ధ్యానం? ధ్యానం ఎలా చేయాలి? ధ్యానమటన్న చేపనొకదానిని కుండిక ఎందువై తీసి గంగా నదిలోన వైచినటు
ధ్యానమటన్న చేపనొకదానిని కుండిక నుండి తీసి గంగా నదిలోన వైసినట్టు. ధ్యానమటన్న చేపనొకదానిని కుండిక నుండి తీసి గంగా నదిలోన వైసినట్టు. గాఢపుడెండను నిలిచియుండగా కానగరాని నీడవలె. గాఢపుడెండను నిలిచియుండగా కానగరాని నీడవలె. గాఢతరంబగు ధ్యానమందునన్ నేను తొలగిపోవును. గాఢతరంబగు ధ్యానమందునన్ నేను తొలగిపోవును. వినిర్మల తేజముకండు విల్వెల్గెడిన్. ఇది ధ్యానం. ఆ ధ్యానం చేస్తే దర్శనం అవుతుంది. మత్స్యావతార కథ మనకి ఇదే తెలియజేస్తుంది. సత్యవ్రత మహారాజుకి సంధ్యావందనం చేసుకుందాం, అర్ఘ్యప్రదానం చేద్దామని నదీ తీరానికి పెడితే అక్కడ చేపపిల్ల కనపడింది. ఏదో అదో అనుకోకుండా దోసిట్లోకి వచ్చింది. దోసిట్లోకి వచ్చి ఆయన ఇలా పడైపోతూ ఉంటే, అయ్యా రాజా పడైకు నన్ను చెంబులో పడేయమని. చెంబులో పడేసరికి ఇంటికి వెళ్ళేసరికి చెంబు అంతా నిండిపోయింది. అయిపోయి ఇదేమిటి ఇంతట్లో ఇలా నిండిపోయిందని, రాజా నాకు ఇది సరిపోవడం లేదయ్యా, మహారాజువి అన్ని జీవుల్ని రక్షించాలి కదా, చేపలకి ఓటు హక్కు లేదు అయినా రక్షించాలి కదా, అందుకని కాస్త నన్ను రక్షించవయ్యా అంటే ఏమిటో చేప విచిత్రంగా మాడుతున్న కథలు ఎలా ఉంటాయో మీరు గమనించండి. అవన్నీ ఊరికే శాస్త్రీయమైన లాజిక్లోకి వెళ్ళకూడదంటే దాని తత్వం తెలుసుకోవాలి. కథ ఎవరైనా ఇబ్బంది పెట్టకయ్యా సరిపోవట్లేదంటే పెద్ద బిందులో వేశాడు. బిందు కూడా నిండిపోతే తొట్టులో వేశాడు. తొట్టు కూడా నిండిపోతే చివరికి ఇంకా పెద్ద సరస్సులో వేశాడు. సరస్సు కూడా నిండిపోతుంటే, మహారాజా మళ్ళీ నన్ను తీసుకెళ్ళి సముద్రంలో వెయ్యవయ్యా అని చెప్పి సముద్రంలోకి వెళ్ళిన తర్వాత మత్స్యావతార మూర్తి ఆయనకి దర్శనమిచ్చి, నీ భక్తిని పరీక్షిద్దామని, నీ నిష్టను పరీక్షిద్దామని చేశానయ్యా. ప్రళయం రాబోతుంది త్వరలో సత్యవ్రత మహారాజా, నీ రాజ్యంలోనే వైపరీత్యాలు జరుగుతాయి. భర్తను శుభ్రంగా చంపేసి గుండెపోటుతో పోయాడని చెబుతారు, పేపర్లో వస్తాయి అలాంటివన్నీ. కంగారు పడుకు, భయంకరంగా జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. పెళ్ళైన మొదటి రోజునే శోభన మంచం మీద భార్యను అంటించేస్తాడు, అవన్నీ జరుగుతాయి. చిన్నపిల్లల్ని పెనాల మీద పెట్టి కాల్చేస్తారు. అడ్డంగా ఉన్నారు వెరి సంబంధాలకని కాల్చేస్తారు చిన్నపిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని వాళ్ళే కాల్చేస్తారు పెనం మీద కూర్చోబెట్టి. భయంకరమైనవన్నీ జరుగుతాయి. పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు అయిపోతుండే 131 కోట్ల మంది పేదవాళ్ళు అయిపోయారన్న దేశంలో ఇవాళ పేపర్లో మీరు చూడండి, 131 మంది కుబేరులు ఉన్నారట. 131 మంది కుబేరులు ఉన్నారు ప్రపంచ స్థాయి వాళ్ళని. నా దేశం గురించి ఆనందించమంటారా? 131 కోట్ల మంది పేదవాళ్ళు అయిపోయారని ఏడవమంటారా? పేదవాడు రోజు రోజుకి పేదవాడు అయిపోతున్నాడు, ధనవంతుడు రోజు రోజుకి ధనవంతుడు అవుతున్నాడు. మళ్ళీ ఈ ధనవంతులు అందరూ భక్తులే, గుళ్ళలో వీళ్ళే ఉంటారు. గుడి కట్టించిందేవాడు, గుళ్ళో ఉండడం గుడి కట్టించిందేవాడు. మరి ఈ డబ్బు ఎక్కడదంటే అడగకూడదు, దేవుడండి అంటాడు అంతే. దేవుడి పేరు మీద ఏదైనా నడుస్తుంది. దానికి సమాధానం అండి సత్యవ్రత మహారాజు కథ. నీ రాజ్యంలో విపరీత పరిణామాలు జరుగుతాయి, నువ్వు కంగారు పడుకు. ప్రళయం వస్తోంది, యుగం ముగుస్తోంది, యుగ లీల అలాగే ఉంటుంది, అది అమ్మవారి లీల. నువ్వేం కంగారు పడుకు. చివరిలో ఒక ఓడ వస్తుంది, అందులో సప్త ఋషులు ఉంటారు, నీకు కూడా స్థానం ఉంటుంది. అందుకే నేను ఈ పరీక్ష పెట్టాను, నువ్వు అందులో ఎక్కవయ్యా. తర్వాత రాబోయే యుగానికి నువ్వు ఒక బీజం అవుతున్నావు ఖచ్చితంగా. సత్యవ్రతుడికి వరం ఇచ్చాడు మత్స్యావతార మూర్తి. అది మత్స్యావతార కథ. ఒక్కొక్క కథలో ఇన్ని విశేషాలు ఉంటాయండి. అది తెలుసును కాబట్టి ఆయన చేసే ధ్యానం ఎలా ఉంది అంటే, చేపను ఒక దానిని కుండిక నుండి చూసి గంగానదిలోన వేసినట్టు. అంటే ఇరుకైనటువంటి కుండి చెంబులోంచో కుండలోంచో తీసి గంగానదిలో వేస్తే చేప ఎంత విశాలంగా ఈదగలుగుతుంది. అలాగ మన మనస్సు ఈ శరీరం నుంచి దాటిపోయి విశ్వం అనే శరీరంలో ప్రవేశించాలమ్మా, అది ధ్యానం అంటే అర్థం. మళ్ళీ ఇంత ధ్యానము చేయడమో, ధ్యానం అయిపోయిన తర్వాత నేను 6 నెలల బట్టి ధ్యానంలో ఉంటున్నాను, అందుకే మా అబ్బాయికి పెళ్ళేది. నీ అబ్బాయికి పెళ్ళి అవ్వడం కోసం అని ధ్యానం, వాడి ధ్యానం పోయింది, వాడు పరధ్యానంలో పడ్డాడు. దీనికోసం ఆ ధ్యానం. నేను ఎక్కడో ఏదో ఊరెడితే రమణ మహర్షి శ్రీకాకుళం దగ్గర ఏదో పల్లెటూరు వెళ్ళా, ఒక ఆయన ఎవరు వచ్చి తీసుకెడుతున్నాడు నన్ను కారులో. ఏదో మాట్లాడుతూ ఆయన, మేము ఈ మధ్య అరుణాచలం వెళ్ళొచ్చామండి, మీరు అస్తమానం అరుణాచలం రమణ మహర్షిని ప్రవచనాల్లో చెబుతారు, అందుకని మీరు సంతోషిస్తారని చెబుతున్నా అంటే, సంతోషమేనయ్యా, నేను వెళ్ళలేదు ఎంతవరకు, నువ్వేనా వెళ్ళో చెప్పమన్నా. పోనీ ఏదో వినొచ్చు కదా. ఆయన ఏం చెబుతున్నాడు, మేము గిరి ప్రదక్షిణం చేశామండి అన్నారు. సంతోషం అన్నాను. గిరి ప్రదక్షిణం అంటే ఎందుకు చేశామంటే చెప్పమంటారు, నేను అడగకుండానే గొప్పలండి. గిరి ప్రదక్షిణ ఎందుకు చేసామంటేనండి, మా అబ్బాయికి కొడుక్కి కోళ్ళకి పెళ్ళయి 5-6 ఏళ్ళు అయిందండి, పిల్లలు పుట్టలేదండి, అందుకని పిల్లలు పుడితే గురి ప్రదక్షిణం చేస్తామని మొక్కుకున్నామండి. సరిగ్గా మా కోడలు నీళ్ళు వేసుకుందండి, అందుకని మొక్కు తీర్చుకుందుకు వెళ్ళి గిరి ప్రదక్షిణం చేశామన్నాడు. నాకు ఒక్కసారి ఒళ్ళంతా తేళ్ళు జర్లు పాకినట్టు అనిపించింది.
12 ఏళ్ళు దాటిన వెంటనే అక్కడ విరూపాక్ష పర్వతం మీదకి వెళ్ళిపోయి భిక్షాటం చేసుకుని అక్కడ ఉండే గోవులు కాసుకునే కుర్రాళ్ళు రాళ్ళెట్టి కొడితే పడి అక్కడ కూర్చుని విరూపాక్ష గుహలో చర్మం నేలకు అంటుకుపోయేలా రమణ మహర్షి తపస్సు చేసింది నీ కోడలు నీళ్ళు వేసుకోవడానిక. వేరే లక్ష్యమేం లేదా? నీ వంశాన్ని ఉద్ధరించాలా? నీదేనా సూర్యవంశమా చంద్రవంశమా? ఇప్పుడు ఇది ఉద్ధరింపబడకపోతే వచ్చే నష్టం ఏమిటి? అంత రమణ మహర్షి అక్కడ తపస్సు చేసి గిరి ప్రదక్షిణ చేయమన్న దీనిక? రమణ మహర్షి గిరి ప్రదక్షిణ ఎందుకు చేశారు, ఎందుకు చెయ్యమని చెప్పారంటేనండి, కొండ చుట్టూ తిరుగుతుంటే మీకు ఏం కనపడతాయి చూడండి. చెట్లు ఉండవు, ఎండిపోయిన చెట్లు ఉండవు, ఫలించిన చెట్లు ఉండవు, కోనలు ఉండవు, సరస్సులు ఉండవు, చెరువులు ఉండవు, మనుషులు ఉండరు, చీమలు ఉండవు, దోమలు ఉండవు. ఈ సమస్త ప్రకృతి ఒకటేను తెలుసుకోవడానికి ప్రదక్షిణం చేయాలి. అంతేగాని అడుగులు లెక్కెడుతూ ప్రదక్షిణాలు లెక్కెడుతూ స్టాప్ వాచ్ కూడా పెట్టుకుని ప్రదక్షిణాలు చేస్తారా? దిక్కుమాలిన తత్వం అంటారు దీన్ని. నీ ప్రదక్షిణానికి ఫలం కావాలా? అసలు ప్రతిదానికి ఫలం కోరకుండా మనం ఉండలేమా? మనకి లావాదేవీలు వ్యాపారం తప్పితే జీవితం లేదా? ఏదైనా చేస్తే ఫలం కావాలా? ఏమీ ఫలం ఉండదండి. చెయ్యమా? మానేస్తావా? బిడ్డకి పాలిస్తున్న తల్లికి ఫలితం ఏముందమ్మా? ఏముందని పాలిస్తోంది ఆవిడ? ప్రమాదం నుంచి బిడ్డను కాపాడుతున్న తల్లికి ఫలితం ఏముందమ్మా? వీడు ఎప్పుడో పెరుగుతాడు, నన్ను ఏదో చూస్తాడని కాపాడుతుందండి. ముందు బిడ్డను పాము గరుస్తుంటే ఆ పాము తన్నగరిచినా మంచిదే అని లాగేదా? తల్లి బిడ్డను ప్రేమించినంత సహజంగా మనం భగవంతుడిని ప్రేమించలేమా? దానికి ఒప్పందాలు కావాలా? నాకు ఇది ఇస్తావా, నువ్వు ఇస్తావు అంటే రాజకీయాల్లో దీన్ని క్విట్ ప్రోకో అంటారు. నీకేమిటి నాకేమిటి అంటే మన భక్తిలోనూ అంతే. గిరి ప్రదక్షిణ దీనికి ఇప్పుడు గిరి ప్రదక్షిణ బాగా వ్యాపించి సింహాచలం అన్నీ మొదలెట్టారు. ఇంకా మొత్తం ఓ బృందం అంతా బయలుదేరడం, చుట్టూ తిరగడం, మధ్యలో వీళ్ళకేమో మంచినీళ్ళు ఇచ్చామని ఒకటి. ఇదంతా పుణ్యాలు లెక్కలు. ఇక్కడ ఒక్కసారి కొండ చుట్టూ తిరిగాము అంటే కొండ చుట్టూ ఉన్న పరిసరాలన్నీ ఒక్కటే మనతో సహా. అక్కడ చేమంతో మనం అంతే, అక్కడ చెట్టు ఎంతో మనం అంతే, అక్కడ పుట్టెంతో మనం అంతే. నీ శరీరం మీద నీకు వ్యామోహం పోవాలి, సమస్త కోరికలు నాశనం కావాలి. అది గిరి ప్రదక్షిణానికి ప్రత్యేకత. అందుకోసం చేయమన్నాడు ఆయన. మనం దాన్ని కూడా ఆముదం రాసేసాం శుభ్రంగా. అమృతం పాత్రలు మనం మహానుభావులు అందిస్తే మనం ప్రతిదాన్ని ఆముదం డబ్బా చేసేసాం. దాని నుంచి ఏదో కోరిక, దీని నుంచి ఏదో కోరిక. అంత తపస్సు చేసింది వీడు కూడా నీళ్ళు వేసుకోవడానిక? ఇంక వేరే పనే లేదా? మహానుభావుల యొక్క తపస్సుల్ని మనం ఎలా వినియోగం చేసుకుంటామని ఇక్కడ కూడా మీరు రామకృష్ణ పరమహంస ధ్యానం చేస్తున్న దృశ్యం దగ్గరికి వెడితే కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే మీ ఇష్టం అమ్మా, కళ్ళు తెరిచి కూడా ధ్యానం చేయొచ్చు. అసలు ఆ మూర్తిని చూడడమే ధ్యానం. తదేకంగా చూడండి, తదేకంగా చూడండి. మీరు ఏమీ కళ్ళు తెరవకాలి. నేను ఎడితే కళ్ళు ముయ్యను నేను. ఎందుకంటే అటువంటి మహానుభావుడిని ఆ భంగిమలో చూసే అవకాశం మనకు 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటుంది. వారు ఎంతసేపు కూర్చున్నా కాదనరు. మన బుద్ధి ఊరుకోదుగా, మనకి ఈ లోపు మోగేస్తుందిగా జేబులో. అందుకని మనకు దొరికే అవకాశం 5 నిమిషాలే. కాబట్టి ఆ 5 నిమిషాలు పరమహంసని అంత నిరాడంబరంగా అలా కూర్చుని చూస్తున్నవాడిని అలాగే కళ్ళు తెరిచి చూస్తే జీవితంలో ఎప్పటికైనా ఆ నిరాడంబరత అలవాటు చేసుకోగలమా తెలుస్తుంది. కనీసం తదేకంగా చూడాలి. మళ్ళీ ఈయన గొప్పవాడు, ఎంత గొప్పవాడో, ఇక్కడ కూర్చోవడం పుణ్యం, ఇవేవి రాకూడదు ఆలోచనలు. పరమహంస మనం అంతే. కాసేపటికి ఆ ధ్యానం నిజమైతే పరమహంసే ఉంటాడు, మనం ఉండవు అక్కడ. అదే నేను లేకపోవడం అంటే. ఆయనే ఉంటాడు, మనం ఉండవు అక్కడ. అదే కుండికలో ఉండే చేపని గంగానదిలో వేస్తే ఎంత విశాలంగా ప్రయాణం చేస్తుందో, ప్రసరిస్తుందో, ఎంతలా హాయిగా ఆనందంగా నాకు ఇంత ప్రదేశం ఉందని హాయిగా ఈత కొడుతుందో, మన మనస్సుని ఈ దిక్కుమాలిన శరీరంలోంచి బయటికి తీసుకొచ్చి దిగంతాలు దాటేలా చేయడం ఉందే, అది ధ్యానం, అది విశ్వధ్యానం, అది నిజమైన ధ్యానం. అప్పుడు ధ్యానగమ్య అపరిచ్ఛేద్య జ్ఞానదా జ్ఞాన విగ్రహ అంటే అర్థం. ధ్యానగమ్య, ధ్యానానికి నువ్వు దొరుకుతావమ్మా. అపరిచ్ఛేద్య పక్కనే ఉందండి అర్థం. మనుగ ధ్యానగమ్యాయ ఏ నమః అపరిచ్ఛేద్యాయ ఏ నమః. అక్కడో ఇంత కుంకం, ఇక్కడో ఇంత కుంకం. కుంకం అమ్ముకునేవాడు బాగుపడ్డారు. ఇప్పుడు దాంట్లోనే కల్తీయే. నిన్న మొన్న పేపర్లో వచ్చిందిగా, పూజా ద్రవ్యాలన్నీ కల్తీ, నూనె కల్తీ, కుంకం కల్తీ. ఆ కుంకం పూజకు వాడిన కుంకం మీరు పెట్టుకుంటే మచ్చలు వస్తున్నాయమ్మా. నన్ను మన్నించండి, వాస్తవం చెబుతున్నా. అవి చెప్పడమే నాకు అలవాటు. యథార్థవాది లోక విరోధి అని నేను లోకంతో విరోధం పెంచుకుంటూ ఉంటా కావాలని. ఎందుకంటే యథార్థవాది కావాలంతే. మనకు కావలసింది యథార్థవాదం. లోకం ఉంటే ఉండలే, లేదా పోని. లోకం ఎలాగూ మిచ్చే, యథార్థమే నిజం. ఎప్పటికైనా మిగిలేది సత్యమే. వివేకానందుడు చెబుతాడు, నాకు అదే ఆదర్శం. సత్యానికి సమాజం తల వంచవలసిందే తప్ప సమాజానికి సత్యం తల వంచకూడదు, అంతే లెక్క. ఎంతమంది వ్యతిరేకించని, ఎంతమంది విమర్శించని ఏం కానీ మాకు నచ్చలేదని ఒక్కడే రాని నా ప్రసంగానికి నాకు అనవసరం, నాలో నేనే మాట్లాడుకొని చెప్పేది సత్యం మాత్రమే. కొండ భద్ర కూడా చెప్పాల్సింది, ఎవరేమనుకున్నా మంచిది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే, నేను తిడతానని తెలుసుండి కూడా, నేను వంకెలడతానని తెలుసుండి కూడా 31 రోజులు నాకు ఖాళీ ఉంచట్లేదు ఎవరు కూడా. ఇది మరీ ఆశ్చర్యంగా ఉంది నాకు.
అందుకని అమ్మవారిని అప్పుడప్పుడు అంటూ ఉంటాను, నేను వద్దన్నా చేస్తున్నావమ్మా అంటే నువ్వేనా కావాలంటుంది ఆవిడ, సంతోషమే, ఇలా చెప్పేవాడు కావాలన్నమాట. లేకపోతే ఇన్ని కార్యక్రమాలు ఉంటాయా ఊపిరాడకుండా ఆవిడంటున్నది ఒకటి రోజుకి, కాదంటున్నది 4. ఎందుకంత ఒత్తిడి వస్తుందండి? సత్యాన్ని నమ్ముకుని మనం పని చేసినప్పుడు వాడి చేత ఏ పని చేయించాలో అదంతా అమ్మవారు చూసుకుంటుందమ్మా, అనుమానం వెళ్ళా. మన ఇష్టాలను బట్టి ఉండదు అక్కడ. వెళ్ళమంటే వెళ్ళాల్సిందే, రైలు ఎక్కాల్సిందే నోరు మూసుకుని. మన ఇష్టాలను బట్టి ఉండదు అక్కడ, జరుగుతుంది అంతే. జరగని మనం ఎందుకు కాదనాలి? ఆవిడ సంకల్పం అది, మనం ఏమైనా కావాలన్నావా, ఎవరినైనా అడిగావా? అంతే. అలాగే ఆయన కూర్చున్నాను, నువ్వు చేయాల్సిందే అన్న కాబట్టి ఆవిడ కనిపించింది, లేకపోతే ఆవిడ కనిపించకపోతే ఆయన మానేస్తాడు. పేచి అంటే పేచియే, కనిపించకపోతే మానేస్తాడు. అమ్మో అర్చకత్వం మానేస్తాడేమో ఇక్కడ అని కనిపించింది వెంటనే. అందుకే అప్పటి నుంచి ఆయన దృష్టి పూర్తిగా ఎలా మారిపోయింది అంటే, ఇక అమ్మవారి దర్శనం పొందాం మనం, ఆ స్థితిలో ఉండి అలాగే అన్ని పనులు చెయ్యాలి. అంతేగాని ఇక మళ్ళీ మామూలు అర్చకుల్లాగా ఎవడొస్తాడా, పెద్దవాళ్ళు వస్తారా అని ఉండదు. అందుకే ఆయన ధ్యానంలో కూర్చొని అపూర్వ నిష్టలో ఉంటే రాస్మణీదేవి పక్కన ఉంది. ఆయనకి దైవ దర్శనం అయిపోయిందనే విషయం తెలిసింది కదా, ఇక అందరూ వచ్చేస్తారని. ఆవిడ అప్పటి నుంచి గౌరవం ఉన్నవాడు, చాలా మంచి ఆవిడ. వచ్చి కూర్చుంటే ఆ ధ్యానం సాగుతుంటే ఎంత ధైర్యం చూడండి. యథార్థవాది, లోక విరోధి, సత్యానికి కట్టుబడి ఉండడం అంటే ఎలా ఉంటుందో. మధ్యలో ఆవిడ ఏదో ధ్యానం చేస్తుందండి, పెళ్ళు మన కొట్టాడండి, చెంప పేలిపోయింది ఆమెకి. మేనేజింగ్ ట్రస్టీని చెంప మీద కొట్టగలిగే ధైర్యం ఒక పరమహంస లాంటి యోగికి తప్ప ఎవరికైనా ఉంటుందండి? నన్ను మన్నించండి, స్వాములు ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నాను. నేను ఇతర చోట్ల కొంతమంది స్వామీజీలని, పీఠాధిపతుల్ని చూస్తూ ఉంటే అక్కడికి వెళ్ళడం అంటే నాకు జర్లు పాకినట్టే ఉంటుంది. నేను రానని చెప్పేస్తాను మొహమాట. ఎందుకంటే పంచాయతీ సర్పంచ్ వస్తే చాలా పంచాయతీ కట్టుకుని వెళ్ళిపోతారు ఎదురుగా. స్వాగతం, దగ్గరుండి పీఠమంతా తిప్పి చూపించడం. వాడు 1000 కోట్లు మింగేశాడు. అటువంటి వాడికి మీరు పీఠం చూపిస్తారా? ఎంత అపచారం! వాడు మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అనవసరం అండి. ఒక రాజకీయ నాయకుడు పీఠానికి వస్తే మనం తిరిగి చూపించాల్సిన అవసరం లేదండి. ఆయన తిరిగి చూసుకుంటాడు. వీళ్ళ రాజకీయం చాలా ముఖ్యంగా తయారైంది రంగం, మాట్లాడకుండా ఉండలేకపోతున్నాం. అది సరికాకుండా ఏది సరికాదండి. నేను ఈ మఠం వారు పిలిస్తే వెంటనే ఎందుకు వస్తానంటే, యువతరం వస్తారు, వాళ్ళు రాజకీయాలు మారుస్తారని నాకు నమ్మకం ఉంది వాళ్ళ మీద. అమ్మేసే రాజకీయాలు కాదండి కావాల్సింది, నమ్ముకునే రాజకీయాలు కావాలి. నాకు ఓటేయి, నీ ప్రాణానికి బదులు నా ప్రాణం ఇస్తా అనగలిగిన వాడు కావాలి. అమ్మవారు కనపడకపోతే ప్రాణం తీసుకుంటా అన్నాడు ఆయన. నీ జీవితం బాగుపడకపోతే నా ప్రాణం తీసుకుంటా, నాకు ఓటేయి అని చెప్పేవాడు కావాలండి. నిజంగానే అలా ఉండాలి. ఇవాళ నెగ్గే వరకు ఓ మాట, నెగ్గాక ఒక మాట స్పష్టంగా చూస్తున్నామండి. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం భేదం లేదు, అన్ని చోట్ల చూస్తున్నాం. విడిపోయినా ఒకలాగా ఉన్నాయి, కలిసి ఉన్నా ఒకలాగా ఉన్నాయి. ఎందుకు వస్తుంది ఇదంతా? మళ్ళీ వీళ్ళందరూ గొడవలో కడతారు ఆశ్చర్యకరంగా. వీళ్ళందరూ పూజలు చేయిస్తారు, వాళ్ళే ప్రభుత్వం తరఫున జరిపించేస్తారు కార్యక్రమాలన్నీ కూడా. ఎక్కడ నిజాయితీ ఎందుకు లేదు అంటే, మహాయోగిగా సన్యాసిలా ఆయనలాగా నేను నిలబడి, వాడెవడో వస్తే వస్తాడు, పోతే పోతాడు, నాకు సంబంధం లేదు, నేను రాను, నేను నా ధ్యానంలో నేను ఉంటా, అలా ఉండగలిగినాడే ఆ పీఠం యొక్క ప్రతిష్ట నిలబడుతుంది. అందుకే నాకు ఈ పీఠం అంటే ప్రత్యేకమైన అభిమానం. ఎంతమంది ఎన్ని పీఠాలకి పిలిచినా నేను ముందు మామూలుగా నాకు ఖాళీ లేదని చెబుతాను. లేదండి ఒత్తిడి చేస్తే అసలు విషయం కూడా చెప్పేస్తాను, నాకేం మొహమాటం వెళ్ళా. ఆయన ఫలానా పనులు చేస్తున్నారంటే అవి మానేమనండి, అప్పుడు వస్తానని చెప్పా. ఇద్దరికి చెప్పా, తిక్క తిరిగింది, దెమ్మ తిరిగింది. నేను అలాగే ఉంటాను. నేను మళ్ళీ పిలవరంటే దట్స్ వాట్ ఐ వాంట్, పిలవకపోవడం కావాలి. వారు పిలవకపోతే ఇంకాసేపు ధ్యానం చేసుకోవచ్చు. అమ్మవారు కనపడుతుంది. ఈ బొమ్మవార్లు మనకి దీనికి ఎక్కడ? అంతే ఖచ్చితంగా. ఎందుకంటే ఆ జీవిత చరిత్ర చదివాక అవి తెలిసాక అలాగే ఉంటామండి. పెళ్ళు మన చెంప మీద కొడితే భటులు వచ్చేసారు వెంటనే అక్కడి నుంచి. ఇక ఆయన ఉద్యోగం కాదని మనిషి ఉంటాడా, చంపేస్తారు వెంటనే. వచ్చేస్తే ఆవిడ వద్దు ఆయన ఏమనకండి. ఎక్కడి నుంచి వస్తుందో మీరు గమనించండి. ఇది ఎంత భక్తురాలైనా ఏమైనా ఈయన మీద ఎంత గౌరవం అహం ఉండదా అండి? ఆవిడేమో సంపూర్ణ జ్ఞాని కాదుగా. పైగా మామూలు లౌకిక మర్యాదలతో చూస్తే అది అనౌచిత్యం అండి. లౌకిక మర్యాదల ప్రకారం అనౌచిత్యం అది. కానీ అలౌకికుడైన వ్యక్తి దగ్గర అవి పనికిరావండి అవి. పైగా చెప్పిన వెంటనే ఏమనొద్దు అనగానే ఏమాలోచిస్తున్నావు, పనికి మాలిన దావాలు ఇక్కడ అవసరమా అన్నాడండి. సరిగ్గా ఆ మహాయోగి లక్షణం చూడండి. ఆవిడ ఖచ్చితంగా ఆస్తి సంబంధించిన దావా గురించి ఆలోచిస్తోందండి. అది కనిపెట్టి చెప్పేశాడు ఈయన. ఇది రామకృష్ణ పరమహంస. అటువంటి వ్యక్తిగా పుట్టడానికి దోమ జన్మ, చీమ జన్మ, రాక్షసి జన్మ కూడా ఎత్తితే కానీ అమ్మవారు అవకాశం ఇయ్యదు అంటే అన్ని జన్మలో ఎత్తేద్దామండి, ఏం పర్వాలా, ఎప్పటికైనా అలా పుడితేచా. గోమ్మి కొట్టి ఎందుకు కొట్టావు ఆవిడ అడగకుండానే, ఏమిటో ఆలోచన, ఎక్కడ కూర్చున్నావు, అమ్మవారి గుళ్ళో కూర్చుని కోర్టు వ్యవహారాలు ఆలోచిస్తున్నావు, బుద్ధి లేదు. వెంటనేనండి. ఎంత ధైర్యం ఉండాలి, సత్యం పట్ల ఎంత నమ్మకం ఉండాలి, భగవంతుని పట్ల ఎంత అచంచల విశ్వాసం ఉండాలి.
ఉద్యోగ మర్యాద లేదు, లౌకిక మర్యాద లేదు, రాస మర్యాద లేదు, సమస్త మర్యాదలు పక్కనట్టే గోప్యాలు కొట్టిశాడే. మనం ఎవరిని పేలగొట్టక్కర్లేదండి. అటువంటి వాళ్ళకి దండాలు పెట్టకుండా ఉంటే చాలు. మనం ఎవరిని కొట్టక్కల్లా తిట్టక్కల్లా, మనం వాళ్ళకే సేవలు చేస్తూ ఉంటాం, వాళ్ళనే పొగుడుతూ ఉంటాం. ఇంకా అంటే వాడికి ఏమైనా కోపం వస్తుంది, ఏమిటి కోపం వస్తుంది, వీడు ఏమైనా శ్రీ మహావిష్ణువా కోపం వస్తుందని మనం భయం. కనీసం రావణాసురుడు కూడా కాదయ్యే. కొన్ని రాక్షసుడైనా అవ్వాలి, దేవత అయినా అవ్వాలి, మనం భయపడ్డాను. దేవతలు కాదు, రాక్షసులు కాదు, ఎందుకు భయపడాలి? సామాన్య మానవులు మనకున్నట్టే వాడుకున్నాయి. ఈ ధైర్యం రావాలంటే ఒక్కటే లెక్కమో భక్తి 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 ప్రియ భక్తి గమ్య భక్తి వశ్య భయాపహ. ఆ చివరినామం గమనించండి. భక్తి ఉన్నవాడికి భయం ఉండదు. అమ్మవారు నన్ను కాపాడుతుంది, కాపాడకపోయినా బెంగలేదు దానికి. కాపాడకపోయినవాడు, చంపేవాడు, కత్తి సమస్తం ఆవిడే, ఏదైనా కానీ. ఇప్పుడు ఏం చేస్తుందండి లోకం? ఏం చేస్తుంది? ఈ మిథ్యాప్రాయమైన శరీరాన్ని తీసుకెళ్ళమండి. ఏమిటట? అంత ఖచ్చితంగా ఉన్నాడండి. అది ఎందుకు చేశాడో కూడా చెప్పాడు. ఎందుకు ఆయన దృష్టి అంతా ఎంతసేపు ధ్యానం కుదరాలంటే మామూలుగా కుదరదండి. ఆ అంతర దృష్టి కావలే మహత్తర సత్యముగంచనించుచు. బయటకు చూస్తూ ధ్యానం చేయడం, తిరుగుతూ ధ్యానం చేయడం కుదిరే పని కాదండి. తదేక దృష్టి. బయటకు చూసినా సరే మీరు ఆ విగ్రహం మీద దృష్టి పెట్టారనుకోండి, మీ చూపు ఆ చూపు ఏకమైపోవాలి. మధ్యలో ఆలోచనలు ఉండకూడదు. కృష్ణుడు ఎంత బాగున్నాడో, ఈ శిల్పి ఎంత బాగా చెక్కాడో, అన్నీ బాగున్నాయి కానీ దండ ఒకటి బాగుండాలి, ఇవేమీ రాకూడదు. ఇంకా అసలు ఏం వద్దు, అసలు ఆ మాట వద్దు, ఆలోచించద్దు. ప్రకృతిని చూసినా అంతే, సూర్యుని చూసినా అంతే. ఉదయాన్నే సూర్యుని చూడండి, ఏ పాట పాడకండి, ఏ దండము పెట్టకండి, అలాగే చూడండి. అద్దంలో మిమ్మల్ని చూసుకున్నట్టే చూడండి, మాట్లాడకండి. అసలు ఆ సూర్యకాంతిలో మనం లీనమైపోతాం. తత్వమసి అంటే అర్థం అది. ఎక్కడ ఈ మధ్యలో ఉండే కృత్రిమమైన జీవాహంకారం పోయిందో అక్కడ మనం లీనమైపోతాం. అదే ఆంతర దృష్టి. ఆ అంతర దృష్టి కావలే మహత్తర సత్యముగంచనించుచో సంత లభింపదయ్యది. ఆంతర దృష్టి అనే సంతలో దొరికే వస్తువు కాదని డబ్బులకు పెట్టడానికి. ఆ అంతర దృష్టి కావలే మహత్తర సత్యముగంచనించుచో సంత లభింపదయ్యది. విచారణ చేసి తపించిపోవగా కొంత లభింపవచ్చు. విచారణ చేసి తపించిపోవగా కొంత లభింపవచ్చు. అది కూడా మదిన్ నిలదొక్కుకోవలెన్. అది కూడా మదిన్ నిలదొక్కుకోవలెన్. అంతటి రామకృష్ణుడు మహత్తర సాధన చేసెను. అందుకే ఆంతర దృష్టి కుదరడానికే మహత్తరమైన సాధన చేశాడు. ఏ రోజు ఆయన సాధన మానలేదు. ఎంత యోగ దృష్టి కలిగినా సరే, ఇలాంటి మహిమలు ఎన్ని ప్రకటితమైనా సరే, ఒక్కసారి రాణి రాస్మణీదేవి ఏమిటో చిత్రంగా నా మనస్సులో ఉన్నదంతా చెప్పేశారు అన్నాక, మనస్సులో ఉన్నది చెప్పే దుకాణం అని ఒకటి పెట్టేయచ్చు. మనిషికో 10,000 ఇస్తే అన్నీ చెప్పచ్చు. పైగా వాళ్ళు ఏది ఒప్పుకుంటారో అవే చెప్పచ్చు, ఏ ఒప్పుకోరో చెప్పకుండా ఉండొచ్చు. 100 నాటకాలు ఆడచ్చు. ఇలాంటివి పెట్టలేదు ఆయన. అప్పుడే సరిగ్గా ఆయనకి వయస్సు మెరుగుతోందని పెళ్లి చేయాలని చూశారు. విచిత్రం, ఎన్ని సంబంధాలు వెతికారో. ఆ తల్లి అయితే మామూలు తల్లులాగే మొక్కేసింది. గిరి ప్రదక్షిణాలు కూడా మొక్కేసి ఉంటుంది, నాకు అనుమానం. మొక్కేసింది, మా అబ్బాయి పెళ్ళి అని మొక్కేసింది. రకరకాల దేవతలు సంబంధాలు చూస్తోంది. పైగా ఆ రోజుల్లో కన్యాశుల్క వ్యవస్థ. అది 1836లో పుట్టాడు ఆయన. పెళ్లి చేసుకున్నది ఎప్పుడో 10-15 ఏళ్ళ తర్వాత కదా, 10 వయస్సు వచ్చాక కదా. అందుకని ఆ పెళ్లి నాటికి కన్యాశుల్క వ్యవస్థ ఉంది దేశం. అందుకని మేము 1000 రూపాయలు ఇస్తాం, 1500 ఇస్తాం, అమ్మాయిని చూడండి అని చెబుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంచుమించు 2-3 ఏళ్ళలో అదే వచ్చేలా ఉంది. అబ్బాయిల కన్నవాళ్ళు నాతో సహా అందరూ జాగ్రత్త చేసుకోవడం మంచిది, డబ్బులు మళ్ళీ వచ్చేలా ఉంది పరిస్థితి. అందుకని కన్యాశుల్క వ్యవస్థ. అందుకు కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. ఈయన ఓ 5-6 సంబంధాలు ఏవో చూశారు. ఈయన ఎటువంటి వాడంటే విచిత్రంగా నిరంతరం ఇలా ధ్యానంలో ఉండి బ్రహ్మచారిగా గడపదలుచుకున్నవాడు వచ్చి వివాహం ఎవరో చెబితే ఎగిరి గంతీసేట. ఇప్పుడు ఎగిరి గంతీసే వ్యవహారం అయింది. పెళ్ళ ఇంకా ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు ఆలస్యమా? ఏదో కాలేజీ కుర్రాళ్ళలాగా ఎప్పటికే ఆలస్యం అయిపోయింది, చూడట్లేదని చెప్పి మీరు అనవసరంగా వెతకండి. ఎవరు ఒప్పుకోరు. మన భరించగలిగిన వాళ్ళు ప్రపంచంలో ఒక్కళ్ళే ఉన్నారు. నాకు తెలుసు. జయరాం బాటి వెళ్ళండి, రామచంద్ర ముఖోపాధ్యాయ అని ఉంటారు. వాళ్ళ అమ్మాయి ఉంటుంది, 5 ఏళ్ళు వయస్సు, పట్టుకొచ్చేయండి, చేసేయండి అని చెప్పేశాడు. ఆయన సంబంధం ఆయన చెప్పేసాడు. లెక్క పెద్ద మ్యారేజ్ బ్యూరో అనమాట ఇది, అనుమానం లేదు. కాకపోతే సెల్ఫ్ మ్యారేజ్ బ్యూరో అంతే. అది ఆశ్చర్యం అండి. మహాయోగ దృష్టి. రాణి రాస్మణి మనస్సులో ఆలోచన కనిపెట్టగలిగిన వాడికి తన కోసం పుట్టిన అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టడం పెద్ద విషయం కాదండి. ఇదంతా మహాయోగానికి సంబంధించిన విషయం. అవతార పురుషులు అటువంటి మహానుభావులను ఎందుకంటారంటే ఇందుకే అంటారు. ఆ చేసిన సాధన అటువంటిది. మన మనస్సుని విశ్వం అనే మనస్సులో లీనం చేయగలిగినప్పుడు అండి పరిస్థితి ఎలా ఉంటుందంటే, రఘువంశంలో
కాళిదాస మహాకవి చెబుతాడు, దిలీపుడు సంతానం లేదు అని వచ్చినప్పుడు వశిష్ఠ మహర్షి దగ్గరికి వచ్చి ఏమండి సంతానం లేదు, రాజ్యం కదా, మామూలుగా అయితే వేరే విషయం, రాజ్యం అరాచకమైపోతుంది, మరి ఎన్నికలు పెట్టే వ్యవహారం కాదు కదా వశిష్ఠ మహర్షి అని కాస్త వశిష్ఠ మహర్షి మనస్సు కరగాలని దిలీపుడు అన్నట్టు మీ కోడల్ని చూడండి అన్నట్టు, పాపం భార్యను చూపించి మీ కోడల్ని చూడండి, ఆవిడ ముఖం చూసేనా కాస్త ఏదైనా చేయండి, మాకు సంతానం లేకపోతే ఎలాగా అంటే, అదా ఏమిటో నాకు ఇంతవరకు చెప్పలేదా అన్నట్టు. ఆయన వాళ్ళ ఆస్థాన పురోహితుడు అని తెలియదా? ఆనాటి మహర్షులు ఆ రాజా గురువులు ఎలా ఉండేవారంటే వారు అడిగితే తప్ప ఏ విషయం వీళ్ళు పట్టించుకోరు. ఉదాసీనవదాసీన. అంతేగాని మహారాజా మీకు ఉత్తమమైన సంతానం కలగడానికి ఉత్తమ సంతాన వ్రతం అని నేను కనిపెట్టే కుదరదు. ఇక్కడ నువ్వు అందులో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నావు, నీ యోగ్యత్వం పోయింది, రోగత్వం వచ్చింది. ఆ రాజగురువుగా ఉన్నవాడు రాజు అడగకుండా చెబుతున్నాడు ఈ విషయాన్ని, వీడికేదో ప్రయోజనం ఉందన్నమాట. ఎందుకు చెప్పాలి? లేకపోతే వశిష్ఠుడు అంటే అది. ఎక్కడో దిలీప మహారాజు దగ్గర నుంచి లవకుశుల వరకు వశిష్ఠుడే అంత దీర్ఘకాలం ఉండి గురువు ఎందుకు అయ్యాడు అంటే ఇందుకు ఆయనకి ఎప్పుడు ఉదాసీనవదాసీనక, ఆయన ఏది పట్టించుకోడు. వాళ్ళు వచ్చి అడిగితేనే, పైగా పాపం మీ కోడలు అన్నాడు, పాపం ఆయన కాస్త అనిపిస్తుంది కదా, అయ్యో అనగా పాపం ఆవిడ కన్నీళ్ళు పెట్టేసుకుంది, ఇంకేముంది ఆడాడ సంగతి. అందుకని వెంటనే పాపం ఆవిడ చూసి కంగారు పడకమ్మా అని ఆయన ఏం చేశాడు తెలుసుకోవడానికి కారణం తెలుసుకోవాలి కదా. వెంటనే ధ్యానస్థిమితలోచనక, అర్ధరాత్రి 1 గంటప్పుడు చేపలు కూడా కదలకుండా నిద్రపోయే సమయంలో చెరువు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతంగా ఉండేలా ధ్యానం చేసేట. ధ్యానస్థిమితలోచనగా అంటాడు కాళిదాసు. ఆయన ధ్యానంలోకి వెళ్ళేట. అప్పుడు ఆయన మనస్సు ఎలా ఉంది అంటే, ఆ ముఖం ఎలా ఉంది అంటే ధ్యానస్థిమితలోచనగా. ఎలాగట? అర్ధరాత్రి 1 గంట వేళ చేపలు కూడా కదలిక మానేసి నిద్రపోతున్న సమయంలో చెరువు మొత్తం ఒక మంచుగడ్డలా ఉంటుంది, కానీ అక్కడ నీటి ప్రవాహంలా ఉండదు అసలు. అదంతా ఎంత ప్రశాంతంగా అలా ఉంటుందో ఆయన ముఖం అలా ఉందిట. అంటే ఆయన మనస్సు విశ్వ మనస్సులో లీనమైందమ్మా. విశ్వం అనే మనస్సులో లీనమైంది. ఆయన సాక్షాత్ విష్ణువు అయ్యాడు, దేవుడు అయినట్టు లెక్క. అప్పుడు విశ్వ మనస్సులో లీనమయ్యాక ఏం చేశాడు ఆయన? dileepasantanam.com అని ఒకటి కొట్టాడు అక్కడ గూగుల్లోకి వెళ్ళి. ఇదే లెక్క. కంప్యూటర్ తెర, ఇందులో ఏమీ ఆశ్చర్యం లేదండి. ఈమెయిల్ పాస్వర్డ్ ఎటువంటిదో బీజాక్షర మంత్రం అటువంటిదే. యువతరానికి నమ్మకం కోసం చెబుతున్నా. ఈమెయిల్ పాస్వర్డ్ అర్థమైతే మంత్రాలు, యోగం, ధ్యానం అర్థం. మీరు ఈమెయిల్ పాస్వర్డ్ ఏదో TTT.com అని ఏదో కొట్టారండి, 3 టీలు కొట్టకుండా అది వస్తుందా? ఒక టీ బదులు, క్యాపిటల్ టీ బదులు మీరు స్మాల్ టీ కొడితే ఓపెన్ అవుతుందా? లేదండి. మీరు TTT అని 3 క్యాపిటల్ టీలు అయితే 3 క్యాపిటల్ టీలు కొట్టాలా వద్దా? డాష్ ఉంటే డాష్ కొట్టాలి, చుక్క ఉంటే చుక్క కొట్టాలి. అంతే. ఏది తేడా వచ్చినా మీ ఈమెయిల్ ఓపెన్ అవ్వదు కదా, తెరుచుకోదు కదా. సరిగ్గా బీజాక్షరాలు దేవతలు అనుగ్రహించడానికి, ప్రకృతి శక్తులు అనుగ్రహించడానికి ఉండే ఈమెయిల్ పాస్వర్డ్ లాంటివి. అందుకే అవి ఖచ్చితంగా ఆ మంత్రాన్ని జపించి లక్షల కోట్ల సార్లు జపించి సిద్ధి పొందిన గురువు దగ్గర ఏకాంత ప్రదేశంలో నదీ తీరంలో ప్రత్యేకంగా ఆయన అనుమతితో మన పరీక్షలన్నీ అయ్యాక, అన్ని పరీక్షల్లో మనం నెగ్గాక ఉపదేశం పొందాలి తప్ప పొద్దున్నే టీవీలో కనపడి గం కార్తికేయాయ నమః టం వైకుంఠాయ నమః అంటే చదివేయకూడదు. వాడికి పాపమే, మనకి పాపమే. టీవీలో అమ్మే మంత్రాలు కావు. పైగా నేను కొన్నిసార్లు చూశాను, మూర్చిపోయాను నిజంగా. వాడు పలికేది వేరు, వీళ్ళు వేసేది వేరు. అక్కడ ఆయన పలికే ఆయనకి ఏదో తెలుసు కొంచెం, లేదా పలకడగా ఆయన పలికేది వేరు, వీళ్ళు వేస్తున్నది వేరు. ఎందుకంటే వీరికి ఒత్తులు పెట్టే అలవాటు లేదుగా, దీనికి ఒత్తులు ఉండవుగా. ఇప్పుడు మా అమ్మగారు బతుకున్న రోజులు అనేది ఆవిడ, టీవీలో ఎవరో ఒత్తులు పలకట్లేదురా, అస్తమానం షూటింగ్ అని వెడతావు కదా చూడమనేది. అప్పుడు కార్తీక మాసం ఆవిడ ఒత్తులు చేసుకుంటుంది కూర్చొని అక్కడ. అందుకే నేనన్నాను, అమ్మ అన్ని ఒత్తులు నీ దగ్గర ఉంటే వాళ్ళు ఎలా పలుకుతారే, 4 ఒత్తులు టీవీ మీద బారాయన్న. మనకి చమత్కారం అలవాటు కదా, తల్లి అయితే పరాత్పరుడు అయితే ఎవరితోనైనా అంతే. అందుకని ఒత్తులన్నీ నీ దగ్గర పెట్టుకున్నావు, టీవీలో పలకమంటే ఎలా పలుకుతారమ్మో, 4 ఒత్తులు తీసి టీవీ మీద బారై పలుకుతారన్న. అదో చమత్కారం నువ్వు అంది. మరి ఏం చేస్తాం, మనకి చేతనైంది అదే. ఎక్కడి నుంచి వస్తాయండి ఒత్తులు? అందుకే వీళ్ళు పలకలేరు, పలికిన వాళ్ళు సరిగ్గా రాయలేరు. అవేమో చూడడం మనం చెప్పేశారు కదా చదువుకో. ఏదైనా వస్తువు పోగానే వెంటనే కార్తవీర్యార్జున నమః. కార్తవీర్యార్జునుడికి వస్తువుకు సంబంధం ఏమిటో తెలియదు. ఏదైనా వస్తువు పోగానే కార్తవీర్యార్జున అంతే. ఐం క్లీం డీమ్ అని ఏవో చెప్పాడు అక్కడ. చెప్పేవాడికి పాపమే, వినేవాడికి పాపమే, చేసేవాడికి అంతకంటే పాపం. ఆ మంత్రాన్ని బీజాక్షర సహితంగా లక్షల సార్లు ఉపాసన చేసి సిద్ధి పొందినటువంటి గురువు దగ్గర ఏకాంత ప్రదేశంలో అతను పెట్టిన పరీక్షలని, బ్రహ్మచర్యాది పరీక్షలన్నీ తట్టుకుని అతను చెప్పిన సమయానికి వెళ్ళి అది పొందవలసిందేనండి.
అలాంటి గురువు ఈ రోజుల్లో దొరకడం నన్ను అడిగితే కష్టం. అందుకే భక్తి మార్గమే చాలా మంచిది. హాయిగా నేరుగా మీ ఇంట్లో ఏ చిత్రపటం ఉంటే ఆ చిత్రపటం దగ్గర మీరే కూర్చుని కన్నీళ్లతో భగవంతుని ప్రార్థించండి. సమస్త బీజాక్షరాలు అమ్మవారు అనుగ్రహిస్తుందండి. ఒక్కసారి ఆవిడ అనుగ్రహిస్తే జరగదు ఉండదు. ఇది సులభమైన మార్గం. నేను చేస్తున్న మార్గమే మీకు చెబుతున్నా. నేను కూడా బీజాక్షరాలు ఏవి ఉపాసన చేయట్లే. అనవసరంగా నా చుట్టూ ఉపాసనలు పేర్చద్దు, ఏమీ లేవు.